Hello everyone. Hello everyone. Hello everyone. Welcome to our channel రమేష్ ఎడు హబ్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడి, అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్, అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్లు ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోయే ఈ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా చిన్న ఇన్ఫర్మేషన్, గ్రూప్ డి ఇంకా ఎగ్జామ్ జరగని వాళ్ళు ఫిబ్రవరి 2 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ అయితే ఫిబ్రవరి 2 ఉన్న వాళ్ళకైతే రావడం జరిగింది. సో, ఒకసారి సిటీ ఇంటిమేషన్‌ని ఇంకా ఎవరికైతే గ్రూప్ డి ఎగ్జామ్ కాలేదో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే మీకు సిటీ ఇంటిమేషన్‌కి సంబంధించిన లింక్ అనేది మన ఈ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో, మనం లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఇవి అయితే ఇప్పుడు జరగబోయే ఎస్ఎస్‌సి, జీడీ, ఎంటీఎస్ అదేవిధంగా గ్రూప్ డీకైతే ఉపయోగపడడం జరుగుతుంది. సో, లాస్ట్ వరకు చూడండి క్లాస్‌ని. అండ్ అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లేట్ చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. అండ్ అదేవిధంగా ప్రతి క్వెషన్‌కైతే ఇక్కడ కింద కార్నర్‌లో టైమర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 40 సెకండ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. గమనించండి. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్. పితోర్‌గఢ్‌లో భారతదేశంతో కలిసి 'సూర్యకిరణ్ 2025' అనే ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించిన దేశం ఏది? విచ్ కంట్రీ కండక్టెడ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 'సూర్యకిరణ్ 2025' ఇన్ పితోర్‌గఢ్ విత్ ఇండియా అని అడగడం జరుగుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి ఇండియా. యువర్ టైమ్ ఈస్ స్టార్ట్. ఆన్సర్‌లని కామెంట్ బాక్స్‌లో లైవ్‌లో కామెంట్ చేయండి. లైవ్ చూసేవాళ్ళు ఒకసారి మన లైవ్‌ని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యువర్ టైమ్ ఈస్ అప్. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్. నేపాల్ అండి. ఆప్షన్ సి నేపాల్. పితోర్‌గఢ్‌లో. పితోర్‌గఢ్ అంటే ఎక్కడుంది? ఉత్తరాఖండ్‌లో ఉంది. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఈ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అయితే ఇండియా అనేది నేపాల్ ఇండియా మరియు నేపాల్ దేశాలైతే సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. చూసుకోండి ఒకసారి. ఈ పితోర్‌గఢ్ ఎక్కడ జరిగిందని గూడా అడగొచ్చు. పితోర్‌గఢ్‌లో నిర్వహించడం జరిగింది. ఇది ఎక్కడుంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. చూసుకున్నట్టయితే ఇదొచ్చేసి 19థ్ ఎడిషన్. ఈ ఎక్సర్సైజ్ అనేది 19థ్ ఎడిషన్. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. రెండవ క్వెషన్. బూకర్ ప్రైజ్ 2025 ఎవరు గెలుచుకున్నారు? హూ వోన్ ద బూకర్ ప్రైజ్ 2025? ఆప్షన్ ఏ బాను ముస్తక్, ఆప్షన్ బి మరియా కొరినా మచాడో, ఆప్షన్ సి లాజ్లో కోజ్నోహోర్కి, ఆప్షన్ డి డేవిడ్ సజ్లే. యువర్ టైమ్ ఈస్ స్టార్ట్. కామెంట్ బాక్స్‌లో లైవ్ కామెంట్ బాక్స్‌లో ఆన్సర్‌లని కామెంట్ చేయండి. లైవ్ చూసేవాళ్ళు ఒకసారి మన లైవ్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో యువర్ టైమ్ ఈస్ స్టాప్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డేవిడ్ సజ్లే. డేవిడ్ సజ్లే గారికి 2025కి సంబంధించి బూకర్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. చూడండి, చూసుకోండి. దేనికి ఏ నావెల్‌కి రావడం జరిగిందంటే 'ఫ్లెష్' అనే నావెల్‌కి ఇతనికి గాను ఈ బూకర్ ప్రైజ్ 2025కి సంబంధించి రావడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇతనొచ్చేసి బ్రిటిష్ ఆథర్, హంగేరియన్. ఇతను ఏ దేశానికి చెందినవాడంటే బ్రిటిష్‌కి సంబంధించిన హంగేరియన్ ఆథర్. హంగేరియన్ ఆథర్, బ్రిటిష్ బ్రిటిష్ ఆథర్. చూసుకోండి, ఇతను ఫస్ట్ హంగేరియన్ బ్రిటిష్ ఆథర్‌గా ఈ అవార్డ్ పొందడం జరిగింది. చూసుకోండి అది గూడా ఒకసారి. ఫస్ట్ పర్సన్ హంగేరియన్ నుంచి ఈ బూకర్ ప్రైజ్‌ని గెలుచుకోవడం జరిగింది. చూసుకోండి అది గూడా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మూడవ క్వెషన్. 2025 జీ20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాస్ ద జీ20 సమ్మిట్ 2025 హెల్డ్? ఆప్షన్ ఏ జోహానెస్బర్గ్, ఆప్షన్ బి టోక్యో, ఆప్షన్ సి క్యాన్బెరా, ఆప్షన్ డి బాగ్ బాగ్డాడ్. యువర్ టైమ్ ఈస్ స్టార్ట్. ఆన్సర్‌లని కామెంట్ చేయాలండి ఫాస్ట్‌గా. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఆన్సర్ రాకున్నా గన మీకు ఏది రైట్ అనిపిస్తే అది కామెంట్ చేయండి. వీలైతే ఫుల్ ఆన్సర్‌నైతే టైప్ చేయండి. మీకు గుర్తుంటుంది. సో, యువర్ టైమ్ ఈస్ స్టాప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. జోహానెస్బర్గ్. జోహానెస్బర్గ్ ఆప్షన్ ఏ అండి ఆన్సర్. జోహానెస్బర్గ్‌లో జీ20 సమ్మిట్ అయితే నిర్వహించడం జరిగింది. ఇది ఎక్కడ? సౌత్ ఆఫ్రికా అండి. జోహానెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికాలోని జోహానెస్బర్గ్‌లో నిర్వహించడం జరిగింది జీ20 సమ్మిట్. చూసుకోండి ఒకసారి. ఇదొచ్చేసి 20థ్ ఎడిషన్. సౌత్ ఆఫ్రికాలో జరిగింది 20థ్ ఎడిషన్. అండ్ అదే విధంగా నెక్స్ట్ నెక్స్ట్ ఎడిషన్ అనేది నెక్స్ట్ జీ20 అనేది ఎక్కడ జరుగుతుందంటే యూఎస్ఏలో నిర్వహించడం జరుగుతుంది. అది గూడా ఒకసారి చూసుకోండి. అదొచ్చేసి 21ది అవుతుంది. చూసుకోండి ఒకసారి. ఎక్కడ జరిగిందంటే 2025కి సంబంధించి జీ20 శిఖరాగ్ర సమావేశం సౌత్ ఆఫ్రికాలోని జోహానెస్బర్గ్‌లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 2026కి సంబంధించి యూఎస్ఏలో నిర్వహించడం జరుగుతుంది. అదొచ్చేసి 21st ఎడిషన్. ప్రెజెంట్ 2025లో జరిగింది. 20థ్ ఎడిషన్ అయితే నిర్వహించడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 4వ క్వెషన్. భారతదేశంలోని ఏ నగరం యునెస్కో ద్వారా క్రియేటివ్ సిటీ ఆఫ్ గాస్ట్రోనమీగా మారింది? విచ్ సిటీ ఆఫ్ ఇండియా బికేమ్ ద క్రియేటివ్ సిటీ ఆఫ్ గాస్ట్రోనమీ బై యునెస్కో? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి శ్రీనగర్, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి న్యూఢిల్లీ. యువర్ టైమ్ ఈస్ స్టార్ట్. ఆన్సర్‌లని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫాస్ట్‌గా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు ఒకసారి సిటీ ఇంటిమేషన్‌ని చెక్ చేసుకోండి. ఆ సిటీ ఇంటిమేషన్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి సిటీ ఇంటిమేషన్. గ్రూప్ డి ఇంకా ఎగ్జామ్ అవ్వని వాళ్ళు. సో, యువర్ టైమ్ ఈస్ స్టాప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి లక్నో. ఆప్షన్ ఏ లక్నో. భారతదేశంలోని యునెస్కో ద్వారా క్రియేటివ్ సిటీ ఆఫ్ గాస్ట్రోనమీగా ఇటీవల లక్నోని గుర్తించడం జరిగింది. ఇదొచ్చేసి సెకండ్ సిటీ అండి. ఇండియాలో సెకండ్ సిటీ. ఫస్ట్ హైదరాబాద్‌నైతే ఈ గాస్ట్రోనమీ విభాగంలో
ఈ యునెస్కో అయితే గుర్తించడం జరిగింది. అయితే గ్యాస్ట్రోనమీ అంటే ఏంటిదంటే ఫుడ్‌కి సంబంధించినది. ఫుడ్‌కి రిలేటెడ్ సంబంధించినది. లక్నో అనేది సెకండ్ సెకండ్‌గా నిలవడం జరిగింది. ఫస్ట్ సారి హైదరాబాద్ అయితే ఫుడ్‌కి సంబంధించి 2019లో హైదరాబాద్‌నైతే గ్యాస్ట్రానమీ విభాగంలో యునెస్కో అయితే గుర్తించడం జరిగింది. దాని తర్వాత లక్నోని ఇటీవల 2025లో గుర్తించడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఐదవ క్వెషన్. భారత నావికా దళంలో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది? విచ్ ఈస్ ఇండియాస్ హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఆఫ్ ది ఇండియన్ నేవీ? ఆప్షన్ ఏ సీఎంఎస్-01, ఆప్షన్ బి సీఎంఎస్-02, ఆప్షన్ సి సీఎంఎస్-03, ఆప్షన్ డి సీఎంఎస్-04. కామెంట్ చేయండి ఆన్సర్‌ని ఫాస్ట్‌గా. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలండి ఆన్సర్‌ని. సో, యువర్ టైమ్ ఈస్ స్టాప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సీఎంఎస్-03. భారత నావికా దళంలో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహంగా సీఎంఎస్-03 అయితే నిలవడం జరిగింది. దీన్ని జీశాట్ 7R అని కూడా పిలవడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. జీశాట్ 7R అని కూడా పిలవడం జరుగుతుంది. చూసుకోండి. దీని బరువొచ్చేసి 4400 కేజీలండి. 4400 కేజీలు ఉంటుందంట దీని బరువు. సీఎంఎస్-02. చూసుకోండి. ఇది భారత నావికా దళానికి సురక్షితమైన వాయిస్ డేటా మరియు వీడియో లింక్‌లను అందించడానికి ఇస్రో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మన ఇస్రో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఇస్రో 2025లో ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. 2025 నవంబర్‌లో ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. చూసుకోండి. ఇది చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. ఇలా గూడా అడిగే అవకాశం ఉంటుంది. సీఎంఎస్-03 అనేది దేనికి సంబంధించిన శాటిలైట్ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఆరవ క్వెషన్. రోహన్ బొపన్న తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ క్రీడకు సంబంధించిన వాడు? రోహన్ బొపన్న అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్. హి ఆల్సో రిలేట్ టు విచ్ స్పోర్ట్స్? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్‌బాల్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి బ్యాడ్మింటన్. కామెంట్ చేయాలండి ఆన్సర్‌లని. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. టెన్నిస్. టెన్నిస్ నుండి ఇటీవల రోహన్ బొపన్న గారు రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఇతనొచ్చేసి 2017లో ఫ్రెంచ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌కి సంబంధించి మిక్స్డ్ డబుల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెన్స్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ని గెలుచుకోవడం జరిగింది. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో ఇది మిక్స్డ్ అండి. మిక్స్డ్ డబుల్స్‌లో అండ్ ఇదేమో మెన్స్ మెన్స్ డబుల్స్‌లో 2024లో టైటిల్‌లు గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్‌గా ఇతనొచ్చేసి 26 ఏటీపీ టైటిల్స్‌నైతే గెలుచుకోవడం జరిగింది. అది గూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అదే విధంగా ఇతనొచ్చేసి 43 ఇయర్స్ ఏజ్‌లో 43 ఇయర్స్ ఏజ్‌లో ఓల్డెస్ట్ పర్సన్‌గా నంబర్ 1
డబుల్స్‌లో నంబర్ 1 పొజిషన్‌లో 2014లో 2024లో 2024లో అతిపెద్ద వయస్సుడిగా ఉన్న అతను మొదటి ప్లేస్‌లో, మొదటి ర్యాంక్‌లో నిలవడం జరిగింది. చూసుకోండి. ఓల్డెస్ట్ పర్సన్ మెన్స్ డబుల్స్‌లో నంబర్ 1 ర్యాంకర్‌గా 2024లో నిలవడం జరిగింది. చూసుకోండి ఒకసారి అది. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. చూడండి. 2025లో ఎంతమంది వ్యక్తులకు గాను పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు? హౌ మెనీ ఇండివిడ్యువల్స్ వేర్ హానర్డ్ విత్ ద పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్ 2025? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 6. కామెంట్ చేయాలండి ఆన్సర్‌ని ఫాస్ట్‌గా. సో యువర్ టైమ్ ఈజ్ స్టాప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 7గురికి పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ అయితే 7గురికి అయితే 7 మెంబర్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా 19 మందికి పద్మభూషణ్. పద్మభూషణ్ అవార్డ్ అయితే 19 మందికి ఇవ్వడం జరిగింది. పద్మ విభూషణ్ 7గురికి అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. ఆన్సర్ వచ్చేసి సో ఇక్కడ తెలుగులో 7 ఉంది. తెలుగులో ఆప్షన్ బి కరెక్ట్ అండి. చూసుకోండి. ఇంగ్లీష్‌లో అయితే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూసుకోండి ఒకసారి. ఆప్షన్స్ చేంజ్ అయినాయి. చూసుకోండి. పద్మ విభూషణ్ 7గురికి ఇవ్వడం జరిగింది. 19 మందికి పద్మభూషణ్. పద్మ విభూషణమో 7, పద్మభూషణమో 19 మందికి ఇవ్వడం జరిగింది. చూసుకోండి అవి. సో నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. 8వ క్వెషన్. అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్ 2025? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. కనెక్టింగ్ పీపుల్ అండ్ నేచర్ ఫర్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది దీనికి. చూసుకోండి ఒకసారి. అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటే కనెక్టింగ్ పీపుల్ అండ్ నేచర్ ఫర్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. ఈ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ని ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 3న దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్కి వెళ్దాం. 9వ క్వెషన్. యూటీటీ 86వ సీనియర్ నేషనల్ మరియు ఇంటర్ స్టేట్ టేబుల్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద యూటీటీ 86th సీనియర్ నేషనల్ అండ్ ఇంటర్ స్టేట్ టేబుల్ ఛాంపియన్షిప్ 2024 హెల్డ్? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. సూరత్లో నిర్వహించడం జరిగింది. చూసుకోండి దీన్ని. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ని అయితే నిర్వహించడం జరిగింది. 86th యూటీటీ సీనియర్ నేషనల్ అండ్ ఇంటర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ అండి. ఇది టేబుల్ టెన్నిస్కి సంబంధించింది. చూసుకోండి. సూరత్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్కి వెళ్దాం. 10వ క్వెషన్. ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? వెన్ వాజ్ ద వరల్డ్ లెప్రసీ డే సెలబ్రేటెడ్? ఆప్షన్ ఏ 23 జాన్, ఆప్షన్ బి 24 జాన్, ఆప్షన్ సి 25 జాన్, ఆప్షన్ డి 26 జనవరి. కామెంట్ చేయాలండి ఆన్సర్ని ఫాస్ట్గా. పదవ క్వెషన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 25th జనవరి అండి. చూసుకోండి. వరల్డ్ లెప్రసీ డేని ఎవ్రీ ఇయర్ దీన్ని జనవరి చివరి ఆదివారంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం
దీన్ని జనవరిలో చివరి ఆదివారం అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 2026లో 2026లో జనవరి 25న సండే రావడం జరుగుతుంది. సో ఆ రోజున వరల్డ్ లెప్రసీ డేని నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. అయితే భారతదేశంలో జనవరి 30న ఈ వరల్డ్ లెప్రసీ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్ఠవ్యాధి నిరోధక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మన ఇండియాలోనేమో జనవరి 30న నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ లెప్రసీ డేనేమో ఎవ్రీ ఇయర్ జనవరిలో లాస్ట్ సండే రోజు నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11వ క్వశ్చన్. బెలారస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ బెలారస్? ఆప్షన్ ఏ మిచెల్ మార్టిన్, ఆప్షన్ బి ఫ్రాన్సిస్కోస్ బారువా, ఆప్షన్ సి అలెగ్జాండర్ లుకాషెంకో, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. సో 11వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అలెగ్జాండర్ లుకాషెంకో. ఆప్షన్ సి అలెగ్జాండర్ లుకాషెంకో గారు బెలారస్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికవడం జరిగింది. అలెగ్జాండర్ లుకాషెంకో గారు బెలారస్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్. ఏ సంస్థ మెరుగైన సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ECO 2.0 వ్యవస్థను ప్రారంభించింది? విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద ఎన్హాన్స్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ECO 2.0 సిస్టమ్? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, DGFT అనేది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. చూసుకోండి. ఇది భారతదేశంలో ఎగుమతిదారుల కోసం ధృవీకరణ ప్రక్రియను సరళీకృతం చేయడానికి మరియు వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మెరుగైన ఈ ECO 2.0 సిస్టమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనేది. చూసుకోండి ఒకసారి. ఇంగ్లీష్లో కూడా ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 13వ క్వశ్చన్. బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం 2వ లివింగ్ ఔషధం కార్టిమీని ఏ సంస్థ ఆమోదించింది? విచ్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ ద సెకండ్ లివింగ్ డ్రగ్ క్వార్టమీ ఫర్ ట్రీటింగ్ బ్లడ్ క్యాన్సర్? కామెంట్ చేయాలండి ఆన్సర్లని ఫాస్ట్గా. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అనేది దీనికి బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం 2వ లివింగ్ ఔషధం కార్టమీ, దీని పేరు చూడండి, కార్టమీని CDSCO అనేది ఆమోదించడం జరిగింది. చూసుకోండి. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అయితే దీన్ని ఆమోదించడం జరిగింది. చూసుకోండి. దీని పేరు కూడా చూసుకోండి, క్వార్టమీ అనేది చూడండి 2వది అంట, ఇది 2వది. అయితే మొదటిది ఏంటిదంటే నెక్స్కార్ 19 అనేది, నెక్స్కార్ 19 అనేది నెక్స్కార్ 19 అనేది
మొదటిదిగా చెప్పుకోవడం జరుగుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్కి. చూసుకోండి ఒకసారి. బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం 2వ లివింగ్ ఔషధంగా కార్టిమీని ఆమోదించిన సంస్థ సిడిఎస్సిఓ. అదేవిధంగా మొదటిది చూసుకున్నట్టయితే నెక్స్కార్ 19 అండి. నెక్స్కార్ 19 మొదటిది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14వ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను ఈ క్రింది ఏ రాష్ట్రంలో నిర్మిస్తారు? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ విల్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ బీ బిల్ట్? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. కామెంట్ చేయాలండి ఫాస్ట్గా. సో ఇక్కడ 14 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గుజరాత్. గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మించడం జరుగుతుంది. చూసుకోండి. దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముఖేష్ అంబానీ ఈ భారీ ప్రాజెక్టును ప్రకటించడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఈ ప్రాజెక్టుని చేయడం జరుగుతుంది. చూసుకోండి. గుజరాత్లోని జూమ్నగర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందంట. చూసుకోండి అది కూడా ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్గా నియమితులయ్యారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ది లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఆఫ్ ఇస్రో? ఆప్షన్ ఏ ఎం మోహన్, ఆప్షన్ బి ఎస్ సోమనాథ్, ఆప్షన్ సి వి నారాయణ్, ఆప్షన్ డి కె శివన్. కామెంట్ చేయాలండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 15వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఎం మోహన్ గారు ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా నియమితులవడం జరిగింది. చూసుకోండి. అయితే ఇతను వచ్చేసి జనవరి 2025లో నియమితులవడం జరిగింది. అయితే ఇతని కంటే ముందు ఎవరున్నారంటే ఈ ప్లేస్లో వి నారాయణ్ గారు ఉన్నాడు. అయితే ఇతను వచ్చేసి ఇస్రో చైర్మన్గా నియమితులవడం జరిగింది. తెలిసిందే కదా. ఇస్రో చైర్మన్గా నియమితులైన తర్వాత ఇతని ప్లేస్లో ఈ ఎం మోహన్ గారు దీనికి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కి డైరెక్టర్గా నియమితులవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. వి నారాయణ్ గారు ప్లేస్లో ఎం మోహన్ గారు లిక్విడ్ ప్రొపల్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా నియమితులవడం జరిగింది. వి నారాయణ ఏమో ఇస్రో యొక్క చైర్మన్గా నియమితులవడం జరిగింది. చూసుకోండి అది ఒకసారి. 16వ క్వశ్చన్ చూద్దాం. ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు ఎవరికి లభించింది? హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024? ఆప్షన్ ఏ అజ్మతుల్లా ఓమర్జాయి, ఆప్షన్ బి హర్షదీప్ సింగ్, ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ డి ట్రావిస్ హెడ్. కామెంట్ చేయాలండి ఆన్సర్ని. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024కి సంబంధించి జస్ప్రీత్ బుమ్రా గారిని నియమించడం జరిగింది. ఇతన్ని జనవరి 2025లో ఇవ్వడం జరిగింది ఈ అవార్డుని. అయితే ఇంకా 2025కి సంబంధించి రిలీజ్ కాలేదు. సో చూసుకోండి. 2024కి 2025లో ఇచ్చారు. 2025కి సంబంధించి 2026లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రిలీజ్ అయితే కాలేదు అవి. చూసుకోండి ఒకసారి.
2024కి సంబంధించి జాస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అదేవిధంగా ఈ జాస్ప్రీత్ బుమ్రా ఆల్ 3 ఫార్మాట్స్‌లో 100 వికెట్స్ తీసిన మొదటి భారతీయుడిగా నిలవడం జరిగింది. చూసుకోండి అది కూడా ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 17వ క్వశ్చన్. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ ద రీసెంట్లీ హెల్డ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025? ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్, ఆప్షన్ బి అలెగ్జాండర్ జెరెవ్, ఆప్షన్ సి నోవాక్ జోకోవిచ్, ఆప్షన్ సి కార్లోస్ అల్కరాజ్, ఆప్షన్ డి. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, జానిక్ సిన్నర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ జానిక్ సిన్నర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి జానిక్ సిన్నర్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ వింబుల్డన్ అనేది జానిక్ సిన్నర్ గెలుచుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ కార్లోస్ అల్కరాజ్ గెలుచుకోవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఏమో కార్లోస్ అల్కరాజ్, జానిక్ సిన్నర్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ వింబుల్డన్ అనేది గెలుచుకోవడం జరిగింది టైటిల్స్ని. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025లో భారత ప్రభుత్వం ఎంతమందికి పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చేసింది? హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ టు బీ గివెన్ ద పద్మ అవార్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2025? చూడండి, ఇది ఆల్రెడీ మనం చూసాం కదా. టోటల్గా వచ్చేసి 139 పద్మ అవార్డ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో 7 వచ్చేసి పద్మ విభూషణ్ అండ్ 19 వచ్చేసి పద్మభూషణ్ అండ్ 113 వచ్చేసి పద్మశ్రీ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 139 పద్మ అవార్డులను అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి అది ఒకసారి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 139. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19వ క్వశ్చన్. కార్లీ-5 యొక్క ఎన్సీఆర్పి ఇంటిగ్రేషన్ సొల్యూషన్ను అమలు చేసిన మొదటి భారతీయ బ్యాంకు ఏది? విచ్ బ్యాంక్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు ఇంప్లిమెంట్ కార్లీ-5's ఎన్సీఆర్పి ఇంటిగ్రేషన్ సొల్యూషన్? ఆప్షన్ ఏ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి కెనరా బ్యాంక్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఈ కార్లీ-5 ఎన్సీఆర్పి ఇంటిగ్రేషన్ సొల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంకు. చూసుకోండి, ఇది వచ్చేసి ఈ వ్యవస్థ సైబర్ నేరాల ఫిర్యాదులు నిర్వహణను ఆటోమేటిక్ చేయడానికి మరియు మోసాలను నివారించడానికి భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్తో కలిసి పనిచేయడం జరుగుతుంది. చూసుకోండి, ఈ వ్యవస్థ అనేది సైబర్ నేరాల ఫిర్యాదులను నిర్వహించడానికి, ఆటోమేట్ చేయడానికి మరియు మోసాలను నివారించడానికి తీసుకురావడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఇటీవల భారత మహిళా క్రికెటర్ కెప్టెన్ అయిన హర్మన్ప్రీత్ కౌర్ గారు బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమితులవడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వార్తల్లో కనిపించిన పోలవరం బహుళార్థక ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అందరికీ తెలిసిందే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్లో దీన్ని నిర్మించడం జరుగుతుంది, పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది. చూసుకోండి, ఇది వచ్చేసి గోదావరి రివర్ మీద
గోదావరి రివర్ మీద నిర్మించడం జరుగుతుంది. చూసుకోండి. దీని పర్పస్ వచ్చేసి ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై, అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అండ్ అదేవిధంగా ఫ్లడ్ కంట్రోల్ కోసం దీన్ని మల్టీపర్పస్ కోసం ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏ నదిపై అంటే గోదావరి నది పైన. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్. ఇక్కడ 21వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అని కూడా పిలవడం జరుగుతుంది. చూసుకోండి. అది వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ని మధ్యప్రదేశ్లో ఉంది. ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22వ క్వశ్చన్. వార్తల్లో కనిపించిన పాంగోస్ పాస్ ఏ రెండు దేశాల మధ్య ఉంది? పాంగోస్ పాస్ విచ్ హ్యాస్ సీన్ ఇన్ ద న్యూస్ లైస్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? ఆప్షన్ ఏ ఇండియా, భూటాన్, ఆప్షన్ బి చైనా అండ్ నేపాల్, ఆప్షన్ సి ఇండియా అండ్ మయన్మార్, ఆప్షన్ డి ఇండియా అండ్ బంగ్లాదేశ్. కమెంట్ చేయాలంటే ఆన్సర్ని. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 22వ క్వశ్చన్కి ఆప్షన్ సి ఇండియా అండ్ మయన్మార్. భారతదేశం మరియు మయన్మార్ దేశం మధ్యలో పాంగోస్ పాస్ అనేది ఉండడం జరుగుతుంది. చూసుకోండి. అయితే ఇక్కడ ప్రతి ఏటా పాంగోస్ అంతర్జాతీయ పండుగను నిర్వహించడం జరుగుతుంది. పాంగోస్ పాస్ ఫెస్టివల్ అని కూడా అడగడం జరుగుతుంది. ఎక్కడ నిర్వహిస్తారంటే ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో అండ్ మయన్మార్ బార్డర్లో ఈ పాంగోస్ పాస్ అనేది ఉంటుంది. ఇక్కడ పాంగోస్ పాస్ అనేది ఫెస్టివల్ అనేది ఫేమస్ ఫెస్టివల్లో ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. పాంగోస్ పాస్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అడిగే అవకాశం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. చూసుకోండి అది ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23వ క్వశ్చన్. సైబర్ భద్రత సహకారంపై 2వ బిమ్స్టిక్ నిపుణుల బృంద సమావేశాన్ని భారతదేశం ఏ నగరంలో నిర్వహించింది? ఇండియా హోస్టెడ్ ద సెకండ్ బిమ్స్టిక్ ఎక్స్పోర్ట్ గ్రూప్ మీటింగ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఇన్ విచ్ సిటీ? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి బెంగళూరు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూఢిల్లీ అండి. సైబర్ భద్రత సహకారంపై బిమ్స్టిక్ నిపుణుల బృంద సమావేశాన్ని భారతదేశంలోని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. చూసుకోండి ఒకసారి అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24వ క్వశ్చన్. ఇటీవల FICCI ఫ్రేమ్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ FICCI ఫ్రేమ్స్? ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, ఆప్షన్ బి అక్షయ్ కుమార్, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి ఆయుష్మాన్ ఖురానా. కామెంట్ చేయాలండి క్వశ్చన్కి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గ్రూప్ డి ఎగ్జామ్ ఫిబ్రవరిలో గ్రూప్ డి ఎగ్జామ్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఒకసారి సిటీ ఇంటిమేషన్ని చెక్ చేసుకోండి. ఇంకా గ్రూప్ డి ఎగ్జామ్ అవని వాళ్ళు చెక్ చేసుకోండి. సిటీ ఇంటిమేషన్ వచ్చింది. ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఎవరికైతే ఎగ్జామ్ జరగలేదో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఆయుష్మాన్ ఖురానా. ఆయుష్మాన్ ఖురానా గారు FICCI ఫ్రేమ్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నియమితులవ్వడం జరిగింది. ఇతను వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ అండి. బాలీవుడ్ యాక్టర్ అయిన ఆయుష్మాన్ ఖురానా గారు FICCI ఫ్రేమ్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమిత. చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్, చెస్ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద చెస్ వరల్డ్ కప్? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి జర్మనీ,
ఆప్షన్ సి యూఎస్ఏ, ఆప్షన్ డి నార్వే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హోంవర్క్గా. ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయాలండి. సో సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో చూసేవాళ్ళు మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. అంటే అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.